వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దేశ రాజధానిలో ఇప్పుడు ఎవరి నోటి విన్నా ఒకే ఒక రహస్య చర్చ నడుస్తోంది. ఢిల్లీ పీఠాన్ని కుదిపేసేలా కేంద్ర కేబినెట్ లో అత్యంత భారీ ప్రక్షాళనకు తెర వెనుక వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన క్షణాల నుంచి దేశ రాజకీయ చిత్రపటమే మారిపోబోతుంది అని గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు అగ్రనేతల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం కానుగా ఊహించని వ్యక్తులకు అత్యున్నత పదవులు దక్కబోతున్నాయి. సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్ షాకు రాబోయే రోజుల్లో మరో కీలక బాధ్యత అప్పగిస్తారన్న ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ నలుగురు సీనియర్ మంత్రులు ఎవరు? కొత్తగా కేబినెట్ లోకి రాబోతున్న ఆ మాజీ గవర్నర్ ఎవరు? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర కేబినెట్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలు, మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలనా యంత్రాంగానికి కొత్త ఊపునిచ్చేందుకు మంత్రివర్గ ప్రక్షాళన అనివార్యంగా మారుతోంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే అత్యంత చర్చనీయాంశంగా మారింది. పరిపాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కసరత్తు చేపట్టనున్నారు. సీనియర్ నాయకులకు ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ మార్పులు అత్యంత కీలకం కాబోతున్నాయి. ప్రభుత్వంలో కీలక పరిణామంగా హోంమంత్రి అమిత్ షాకు ఉప ప్రధానిగా పదోన్నతి కల్పించే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా మారిన తరుణంలో ఈ పదోన్నతికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఆర్థిక రంగంలోని ఆయన అపార అనుభవాన్ని ప్రభుత్వ విధానాల రూపకల్పనకు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రశాంతమైన పాలనతో పాటు నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలి అన్న పట్టుదలతో ఈ నియామకాలు ఉండబోతున్నాయి. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో ఈ మార్పులు దోహదపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వర్గాల్లో సానుకూల సంకేతాలను నింపుతోంది. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పలువురు సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం హార్దిక్ సింగ్ పురి, నిర్మలా సీతారామన్, పంకజ్ చౌదరిలతో పాటు మల్హోత్రాపై వేటుపడే అవకాశం ఉంది. వయసు రీత్యా ఇతర సమీకరణాల నేపథ్యంలో ఈ సీనియర్ ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించనున్నారు. సుదీర్ఘకాలం పాటు వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి. పార్టీ నియమ నిబంధనల ప్రకారం కొంతమందికి మంత్రి పదవులు దక్కకపోవచ్చు. ఈ మంత్రుల స్థానంలో కొత్త, ఉత్సాహవంతులైన నాయకులకు అవకాశం దక్కబోతోంది. ప్రభుత్వానికి కొత్త రూపునిచ్చే కార్యక్రమంలో ఈ కఠిన నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. యువ నాయకుల జోరుతో పాలనలో పారదర్శకతతో పాటు దూకుడు పెంచాలని భావిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ నాయకులను తయారు చేసే లక్ష్యంతో ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టుతున్నారు. యువ రక్తానికి పగ్గాలు అప్పగిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలకు వేగంగా పరిష్కారాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కేవలం సీనియారిటీ కాకుండా పనితీరు, సామర్థ్యానికే ఈసారి అత్యధిక మార్కులు పడబోతున్నాయి. వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్న యువ ఎంపీలకు కేబినెట్ లో కీలక శాఖలు కేటాయించే అవకాశం కూడా ఉంది. ఈ సాహసోపేతమైన అడుగుతో యువతను మరింత ఆకట్టుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటు ఇటీవల పార్టీలో చేరిన వారికి కూడా కేబినెట్లో సముచిత స్థానం లభించబోతోంది. రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేయడానికి ఈ తరహా కేటాయింపులు అత్యంత ఆవశ్యకమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన సమర్థులకు గుర్తింపునివ్వడం ద్వారా రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఈ మంత్రుల నియామకాలు ఒక అస్త్రంగా ఉపయోగపడుతున్నాయి.
అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు సమతుల ప్రాతినిధ్యం కల్పించే దిశగా తుది జాబితాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ ఊహాగానాలన్నిటికీ తెరపడి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. ఈ సమగ్ర ప్రక్షాళనలతో రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసిద్ధమవుతోంది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు ఎటువంటి సంచలనాలకు దారితీస్తాయోనని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా తెరవెనక జరుగుతున్న ఈ ఎత్తుగడలు దేశ రాజకీయాల్లో ఎటువంటి భూకంపం సృష్టిస్తాయో వేచి చూడాలి. ఎవ్వరి ఊహకందని విధంగా జరగబోతున్న ఈ కేబినెట్ ప్రక్షాళనలతో ఎవరికి రాజకీయ భవిష్యత్తు తలకిందులు కాబోతుందో అన్న టెన్షన్ అధికార పార్టీల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే రాబోతున్న ఆ ఊహించని ప్రకటన ఏ క్షణమైనా వెలువడే ఛాన్స్ ఉంది.